నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే షణ్ముఖ్. సార్, బుడమేరు పాపం ఎవరిది అనే అంశంలో అసలు వరదలో బురద రాజకీయం మల్లం స్టార్ట్ చేశారు సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు, ఇంత చేశారు, అంత చేశారు అని చెప్పేసి వరదలో సహాయం చేసేది పోయి, బాధితులకు సహాయం చేసేది పోయి, లోతుకు దిగాల్సింది పోయి పైపైన వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు సబబంటారు సార్? ఇవాళ ఇది విమర్శలు చేసే సమయం కాదనుకున్నాం. ఇదేంటి, వాళ్ళు ఆదుకోవాలి. ఇప్పుడు ఆ పాపం ఎవరిది, ఈ పాపం ఎవరిది అంటే వీళ్ళు అంటున్నది చంద్రబాబుని నిందించే బదులు ఆయన వేసే ప్రతి నింద వీళ్ళ మీద పడుతుంది. ఎందుకని, నిన్నటిదాకా అధికారంలో ఉంది మీరు. 5 ఏళ్ళు అతను నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు, అంబటి రాంబాబు. ఏ రోజన్నా అతను కాలువల మీదకి వెళ్ళాడా, బుడమేరు చూశాడా? ఎవరికి, రాంబాబుకి అసలు బుడమేరు ఎక్కడుందో తెలుసా? బుడమేరుకి ఏ రోజన్నా అతను వెళ్ళాడా? పోనీ అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళాడా? 5 ఏళ్ళు వీళ్ళిద్దరూ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసి ఎన్ని సందర్శించారు ప్రాజెక్టులు? అసలు ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ జలవనరుల శాఖ మంత్రి, ఎక్కడున్నాడు? బుడమేరు కట్ట మీద 3 రోజులు అక్కడే ఉండి గొడుగు మూడో గండి పూడిస్తే తప్ప నేను బయటికి రానంటున్నాడు. 3 గళ్ళు పడ్డాయి, 3వ గండి కూడా పూడిస్తే తప్ప నేను కట్ట మీద నుంచి రానని అక్కడే ఉంటూ, అక్కడే భోజనం, అక్కడే నిద్ర. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు ఎంత బాధ్యతగా నిలబడుతున్నాడు ఈ 3 నెలల్లో. ఇంకా 3 నెలలు కాలేదు. ఇతను ఎన్ని నెలలు ఎలగబెట్టాడు జలవనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు? 2.5 సంవత్సరం. ఇప్పుడు 30 నెలలు నువ్వు ఉన్నావే, ఏది జలవనరుల శాఖ మంత్రిగా. 3 నెలల్లో రామానాయుడు ఇవాళ ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాడు, నువ్వెంత బాధ్యత రహితంగా ప్రవర్తించావో ఇవాళ నిన్ను ఓడించిన సత్తెనపల్లి ప్రజలే సాక్షి. ఇప్పుడు ఇవాళ బుడమేరు ఏదో రాజశేఖర రెడ్డి కట్టాడు, లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చాడు. దేవినేని ఉమా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఏది, చంద్రబాబు ప్రభుత్వం దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా బుడమేరు ఆధునీకరణ కోసం 464 కోట్లు మేము ఇచ్చాం. అందులో మేము 164 కోట్లు మేము ఖర్చు పెట్టాం. ఆ మిగిలిన 300 కోట్లు నువ్వు ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ ఆ బుడమేరు పూడిక తీస్తే ఏది ఉన్నటువంటిది ఆ 2 మీటర్లది 4.5 మీటర్ల లోతు చేసుంటే, ఆ వెలగలేరు డైవర్షన్ ఛానల్ 4000 క్యూసెక్లు ఉన్నది, 15,000 క్యూసెక్లకి పెంచి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. 60,000 కుటుంబాలు, 60,000 ఇళ్ళు ఇవాళ నీట మునిగాయి కాదు. 6 లక్షల ఎకరాల్లో పంట ఇవాళ నష్టపోయారంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిది. నువ్వు 300 కోట్లు ఖర్చు పెట్టకపోవడం వల్ల రైతులు 3,000 కోట్లు కోల్పోయారు. ఒక్క రైతులు ఇవాళ అంటే అసలు చిన్న అమౌంట్. ఏది, 300 కోట్లు ఇవ్వని అడివి నువ్వు నీ సాక్షి యాడ్స్కి 650 కోట్లు వాడుకుంటావా? సాక్షి యాడ్స్లో తీసుకున్నటువంటి డబ్బులో సగం పెట్టుంటే ఇవాళ ఇంతమంది నిరాశ్రయులయ్యేవాళ్ళ. 3 లక్షల మంది విలువలాడటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంకా వీళ్ళు ఎందుకు గడ్డలేస్తున్నారు? మీరేం చేయాలి? ఇవాళ వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చాడు. ఒక అరగంట ఒక రోజు ఉన్నాడు, 10 నిమిషాలు ఇంకో రోజు ఉన్నాడు, పోయి పడుకున్నాడు. పాస్పోర్ట్ అంటున్నాడు. ₹1 కూడా సాయం ప్రకటించి ఇంతవరకు దాని అతిగతి అసలు ఇచ్చారా లేదా? వెళ్ళారంట. ₹1 ప్రకటించిన తర్వాత మల్లాది విష్ణు ఈ బ్యాచ్ ఒకళ్ళిద్దరు వెల్లంపల్లి ఒక ట్రక్కులో పాల ప్యాకెట్లు వేసుకుని మిట్ట మధ్యాహ్నం వెళ్ళారంట. మిట్ట మధ్యాహ్నం పాల ప్యాకెట్లు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జులు లేవు, పెట్టుకుందామంటే ఇప్పుడు అవి ఇరిగిపోతాయి సాయంత్రానికి. మాకు మీరు వద్దు, మీ పాల ప్యాకెట్లు వద్దని పంపించేశారంట. పొద్దున్నే తీసుకెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదు సాయంత్రం తీసుకెళ్ళేవాళ్ళు. మిట్ట మధ్యాహ్నం 4 పాల ప్యాకెట్లు తీసుకెళ్ళాడంటే మళ్ళీ అది విష్ణు ఏమనాలి? 40% ఓట్ బ్యాంక్ మాదే అని చెప్పాడు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 40% మంది నీ మనుషులు మునిగారు. మునిగిపోయినటువంటి 3 లక్షల మందిలో 40% ఓట్లు నీకు పడ్డాయి. దేవినేని అవినాష్కి పడ్డాయి, వెల్లంపల్లి శ్రీనివాస్కి పడ్డాయి, అంతకుముందు మల్లాది విష్ణుకు పడ్డాయి. ఎక్కడున్నాడు దేవినేని అవినాష్? బాధ్యత లేదు.
ఇప్పుడు నువ్వు వచ్చి పాల ప్యాకెట్లు పంచాలి కదా. దేవినేని అవినాష్ అరెస్ట్ చేస్తే చేస్తారు, కేసులు ఉంటే కేసులు ఉంటాయి. పోనీ నీ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళతో నీకు ఓట్లేసిన నియోజకవర్గంలో పంపిణీ చేయాలి కదా, ఆహారపు ప్యాకెట్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అతను 6 కోట్లు ప్రకటించాడు. 1 కోటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాడు, 1 కోటి తెలంగాణకి ఇచ్చాడు, 4 కోట్లు అసలు పంచాయతీలకు పంచిపెట్టాడు. 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి ₹1,00,000 ఇచ్చాడు. నారా భువనేశ్వరి 2 కోట్లు ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ గారు ₹1,00,00,000 50 లక్షలు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు, చెరొక 50. మహేష్ బాబు ఇచ్చాడు. ప్రభాస్ అయితే అటొక కోటి ఇటొక కోటి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఇస్తున్నప్పుడు ఈ రోజా ఏంటి స్టార్ కాదా, సెలబ్రిటీ కాదా? ఇప్పుడు రోజా ఇవాళ అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మహిళ, కనీసం సినిమా ఇండస్ట్రీ ఇంతగా స్పందిస్తుంది ఒకవైపు, కానీ ఈమె నుంచి అయితే కనీసం ₹1 బిల్ల కూడా వదిలిన ఇద్దరు సెల్వమణి సినిమా ఇండస్ట్రీ, నీ భర్త నువ్వు సినీ పరిశ్రమ తరపున స్పందించాల్సిన బాధ్యత మీ ఇద్దరికి లేదా? 5 ఏళ్ళు మంత్రిగా దోచేశారు కదా, 2.5 ఏళ్ళలో ఏముంది మంత్రిగా, ఏపీఐసి చైర్మన్గా ఉంది. నగరి మొత్తం దోపిడీ చేశారు, మండలాలు పంచుకున్నారు. మీ ఆయనకో మండలం, మీ అన్నదమ్ములకో మండలాలు, నీకో మండలం, వాళ్ళు గోల పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ వడమాలపేట బ్యాచ్ అంతా. జ్యోతే చెప్పింది కదా, ఎవరు ఆమె, భువనేశ్వరి అని ఒక కార్పొరేటర్ అక్కడ నగరి మున్సిపల్ కౌన్సిలర్, ఆమె దగ్గర వసూలు చేసింది. ఏది 30 లక్షలు వసూలు చేసి, వాడు పిఏ కూడా ఒప్పుకున్నాడు కదా, చైర్మన్ పోస్ట్ కోసం వసూలు చేశారు. తనకి ఇంకా 8 లక్షలే ఇచ్చారు, ఇంకా రావాల్సింది 20 లక్షలు ఉందని చెప్పి ఆమె గోల్ చేస్తుంటే, రోజా ఇవాళ ఆమె బాధ్యత లేదు, పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, వీళ్ళందరూ ఇచ్చినప్పుడు నువ్వు కూడా చెరో 10 లక్షలు ఇవ్వలేకపోయారా సెల్వమణి నువ్వు రోజా? అంటే సామాజిక బాధ్యత వీళ్ళకి అసలు ఉందా అని అడుగుతున్నాం. ఇది కాదు కదా బాధ్యత, ఒడ్డు నుండి గడ్డలేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి అయినా అంతే, అంబటి రాంబాబు అయినా అంతే, రోజా అయినా అంతే. సార్ ఇందాక మధుసూదన్ రెడ్డి గారు, డివిఎస్ సారు, ఒడ్డున ఉండి గడ్డులు వేయడం వల్ల వచ్చిన ఎవరికి లాభం లేదు, వరదల్లో బాధితులకు సహాయం చేయాల్సింది పోయి, అంటే బాధపడాల్సింది పోయి, అధికార ప్రభుత్వంలో వాళ్ళకు తనకు తోచినందుకు ఒక ముఖ్యమంత్రే నా వంతుగా నేను ఏం చేయగలుగుతానని చెప్పేసి నిద్రారాత్రులు కూడా మానుకొని కనీసం 3 గంటలు కూడా నడుము వాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు స్వయాన. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాదోపవాదనలకు బుడమేరు పాపం ఎవరిది అనే అంశంలో వాదోపవాదనలు చేసుకుంటా పోతే ఇది ఎప్పటి వరకు అంతం అనేది ఇక్కడ అర్థం కాని విషయం. మరి మీరేమంటారు? ఇప్పుడు బుడమేరు పాపం ఎవరిది అని అనేదానికంటే కూడా మనం ఒకటి ఆలోచించాలి. మనుషులు మనం ముందు మనుషులు, సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు చేదోడు వాదోడు అందించి వాళ్ళ ముందు ఒడ్డును పడేసి వాళ్ళకి అవసరాలు అన్నీ తీర్చేసి ముందు వాళ్ళని ఒడ్డును పడేయాలి. ఈ సమస్యలు ఇటువంటి సమయంలో బురద రాజకీయాలు చేయకూడదు, ఏ వ్యక్తి చేయకూడదు, ఏ మీడియా ఛానల్ కూడా దాన్ని చేయకూడదు. సాయం చేసేటటువంటి దయాగుణంగా ఉండాలి. ఈ దానవుల ముఠాకి, నేను ఊరకన్న ఈ పదం, దానవుల ముఠాకి ఈ కలుగులో దాక్కున్న కలుడు లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. అందువల్ల ఏంటంటే అసలు సమస్య వచ్చింది, తెలంగాణ సమస్య వచ్చి చంద్రబాబు నాయుడు మీద పడిందని నేను అంటుంటా. ఎప్పుడూ లేనటువంటి ఒక జల ప్రళయం. వాస్తవానికి ప్రళయం ఎక్కడొచ్చింది? నేను పుట్టినాక నాకు హైదరాబాదుతో అవినాభావ సంబంధం వచ్చిన ఇటువంటి జల ప్రళయాలని నేను చూడాల. ఖమ్మం జిల్లాలో మన్నేరు వాగు ఉధృతంగా ఖమ్మం జిల్లా అంతా సర్వనాశనం అయిపోయింది. ఊళ్ళకు ఊళ్ళు కట్టుకొని పోయి ఆ ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి, మహబూబాబాద్ జిల్లాలో వచ్చినటువంటి క్యాచ్మెంట్, బుడమేరు ఏర్ క్యాచ్మెంట్ మొత్తం వచ్చి బుడమేరు మీద పడ్డది. అసలు సమస్య అది. నువ్వు ఏం చేయలేవు. ఇప్పుడు 17,500 క్యూసెక్కులు ఎవరు లోడారయ్యా? పోలవరం రైట్ కెనాలా, లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు మట్టి పనులు చేసుకొని డబ్బులు కొట్టేసిన పోయిండు మహామేత. పోలవరం డ్యాములో లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు 5,400 కోట్లు పనిచేయకుండా దోచుకొని పోయారు మట్టి పనులు చేసుకొని. చంద్రబాబు నాయుడు 14లో ముఖ్యమంత్రి అయింది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ 60 కిలోమీటర్ల దూరము కెనాల్ తీసి ఎకరాకి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఆయన 7-8 లక్షలు ఇస్తే చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి మెప్పించి 50 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చాడు పోలవరం రైట్ కెనాల్కి. ఆ మిగతాది కంప్లీట్ చేసుకొని పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు ప్రజాదేవాలయంలో జగన్మోహన్ రెడ్డి. ఆ పట్టిసీమే లేకపోతే కృష్ణా డెల్టా ఎడారిగా మారేది, ఇప్పుడు ఉప్పు కొటారలుగా మారిపోయిండేది. దాన్ని కంప్లీట్ చేసి లైనింగ్ వేసి
పెద్ద ఇబ్రహీంపట్నం కాడ సంగమం చేశాడు, కృష్ణానదిని గోదావరి నదిని సంగమం చేశాడు. దాని కెపాసిటీని చాలామందికి ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు చెప్పాల్సి ఉన్నటువంటి ఈ చదువురాని సన్నాసులు మాట్లాడితే ఉపయోగం ఉంది షణ్ముఖం. నేను క్లియర్గా చెప్తానండి. ఇక్కడ బుడమేరు అనేది మైదాన ప్రాంత నది. ఆ నది 62 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేడు సరస్సులో కలిసి తమ్మిలేరు కానీ రావిలేరు కానీ పోతురాజు వాగు కానీ కలిసి అక్కడ పక్షుల అభయారణ్యం కూడా ఉంటుంది. అది అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలోకి పోద్ది. ఏళ్ళకి గడిచిన 5 ఏళ్లలో బుడమేరు మీద రూపాయి ఖర్చు పెట్టిండని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ సంజనా సుకన్య సుఖం చూసుకున్నాడు ఈ రాంబాబు కానీ ఒక్క డేటా బయట పెట్టమనండి. ఒక్క రూపాయి కూడా బుడమేరు మీద ఖర్చు పెట్టినటువంటి ఈ దగులు బాజీలు మాట్లాడటం చిగ్గుచేటు. రెండోది వెలగలేరు డైవర్షన్ అంటున్నారు. అసలు ఎలగలేరు అనేది ఒక బ్యాలెన్సింగ్ చిన్నది. అక్కడ కట్టి ఈ పోలవరం రైట్ కెనాల్లోకి నీళ్లు వదలటం. ఎంత వదలతావు? వచ్చిన ఫ్లడ్ ఎంత? దాదాపు 45,000 క్యూసిక్కుల వాటర్ వచ్చింది. ఒక క్యూసిక్ అంటే ఏంటో చెప్పానండి, అది తెలియదు. అందువల్ల నేను అనేది ఏంటంటే తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వచ్చిన వరద విజయవాడకి ముప్పుగా మారింది. వాస్తవ కృష్ణానది వరదల వల్ల విజయవాడకి ఏం కాల. వాళ్ళు వేస్తే ఏమంటాడు, కాసేపు శ్రీశైలం స్టోరీ చెప్పాడు, కాసేపు నాగార్జున సాగర్ స్టోరీ చెప్పాడు, కాసేపు పులిచెంతల స్టోరీ. అక్కడేమి నొప్పి వచ్చింది? ఏమి నొప్పి రాలే. అక్కడ జరిగిందంటే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఎంత దగులుబాజీ అని ఈ మాట ఎందుకు అంటున్నట్టే, ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఖమ్మం ప్రజలు. తర్వాత 3 ఎమ్మెల్యేలు ఇచ్చారు అదే ఖమ్మం ప్రజలు. ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళని కూడా పరామర్శించాలిగా. నీకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి యువజన శ్రామిక రైతు పార్టీ ద్వారా ఖమ్మం ఎంపీ అయ్యిందా లేదా? అక్కడ 3 ఎమ్మెల్యేలు ఇచ్చారా లేదా? ఫ్యాన్ గుర్తుకి ఈ గాలి పార్టీకి ఇచ్చారు కదా. ఇవాళ అదే ఓట్లు వేసిన ఖమ్మం ప్రజలకు కూడా వాళ్ళందరూ ఓట్లు వేశారుగా. మిమ్మల్ని ఒక ఎంపీ ఇచ్చారు, 3 ఎమ్మెల్యే. ఆ ప్రజల కష్ట నష్టాలు కూడా ఈ యువజన శ్రామిక రైతు పార్టీ చూడాలిగా. మనం ధర్మంగా మాట్లాడితే ఒకసారి ఒక అవకాశం ఇచ్చారుగా ఒక పార్లమెంటేరియన్గా. వాళ్ళ కష్టాలు వాళ్ళు ఇల్లు కొట్టుకొని పోయి పశువులు కొట్టుకొని పోయి వాళ్ళకు కూడా సాయం అందించాలిగా. అంటే వాళ్ళ అబ్బా అంటుండేవాడు, వేరే జగన్ రెడ్డి అబ్బా ఇదే అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేపించిందంట. చెల్లుల్లే సరిగా చూసుకోనోడు, సొంత తోడబుట్టిన చెల్లుల్లే ఇంట్లో నుంచి బయటికి గెంటేసినోడు, తోడబుట్టిన చిన్నాయన్నే చంపేసినోడు ఇంకా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేస్తాడంటే అట్టుంటది నేను చెప్పేది. అంటే మీకు అనేది అర్థం చేసుకోవాలి ప్రజలు. వాడు పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. అయితే ఇక్కడ రోజా సెల్వమణి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అంటే రాజకీయాల్లో రాకముందు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మహిళ. మరి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాలు, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు ఈరోజు వరద కష్టాల నుంచి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయని ట్వీట్ చేయాలి. అసలు ఈ మెసేజ్ వల్ల కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్న రూపాయి బిళ్ళ విదల్చకపోయినా కూడా మా వల్లే ఈరోజు 60 లక్షల మంది బాధితులు అయ్యారని ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నారా? ఆమె రాసిన రాత కాదు కానీ ఆ రోజాకి కొంచెం మానం మర్యాద అనే ఈ 2 ఉంటే ఒక A4 పేపర్ ఇద్దాం, మీడియాని కూర్చొని పెడదాం, రాయమనండి. సాక్షి స్టూడియోలో కూర్చొని జర్నలిస్టులు రాసి పంపించిన పోస్టులు వేసుకుంటుంటది. ఆమె మస్తిష్కంలో పుట్టింది కాదు. ఈ రాతలన్నీ రాసేది కూడా సాక్షి జర్నలిస్టులు రాసి ఆమెకు పంపిస్తే ఆమె ఎక్స్లో పోస్ట్ చేసుకుంటుంది. నేను చెప్తున్నా కదా, ఒక A4 పేపర్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి కానీ రోజా కానీ, పక్కన కూర్చొని మీడియా సాక్షిగా ఒక టాపిక్ ఇచ్చి రాయమనండి, రాష్ట్రం చూస్తా. వాళ్ళకి అక్షరాలు రావు. సాక్షి మీడియాలో కూర్చొని ఈ రోతరాతలు రాసే జర్నలిస్టులు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పోస్టులు పెడుతుంటారు ఎక్స్లో. ఇది జరుగుతున్నటువంటి జగన్ నాటకం అని చెప్పగలను. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళు వాగమంటే వీళ్ళు వాగుతుంది కానీ అమ్మాయికి విషయ పరిజ్ఞానం లేదు, ఆ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉందని కూడా నేను అనుకోవటం లేదు. సార్ డివిఎస్ గారు, మరి రోజా సెలవుమని ఈ విధంగా ట్వీట్ చేయడం దానిపైన మీరేమంటారు సార్? అంటే అన్న ట్వీట్లో
జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? వాలంటీర్లను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటాడు. జగనన్న తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థే ఇవాళ ఉపయోగపడుతోందని ఈమె ట్వీట్ చేస్తుంది. ఏమన్నా సింక్ అవుతున్నాయా? ఇప్పుడు నేను తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను ఆయన సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, వాలంటీర్లను అసలు పక్కన పెట్టేశారనేమో జగన్మోహన్ రెడ్డి నిన్న తిట్టిపోయాడు. ఇవాళ ఈమె పెడుతున్న ట్వీటు ఆయన తెచ్చిన వాలంటీర్ వ్యవస్థే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు, సచివాలయ వ్యవస్థే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు, లేకపోతే ఆ ఫైర్ ఇంజిన్లు ఉపయోగించుకుంటున్నాడు. ఈ రకంగా మాట్లాడితే అంటే ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, రోజా చెప్పేది ఇంకో రకంగా ఉంది. ఉన్న వ్యవస్థ ఉపయోగించుకోవటమే పాలకుడి లక్షణం. చంద్రబాబు పెట్టిన వ్యవస్థలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడుకోలేకపోయాడు? అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండరు కదా. చంద్రబాబు అన్నా క్యాంటీన్లు పెట్టాడు, మీరెందుకు మూసేశారు? అన్నా క్యాంటీన్లు మూసేసినందుకే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 నుంచి విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు మూసేశాడు? విదేశీ విద్య బ్రహ్మాండంగా అటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నీకు కాపులు అందరూ వెళ్ళి చదువుకున్నారు. 350 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ పిల్లల యొక్క విదేశీ విద్య కోసం. దాని పేరు మార్చావు, కనీసం అది కూడా ఇవ్వని పరిస్థితి. పాత బకాయిలు కూడా క్లియర్ చేయలేదు. డ్రిప్పులు సార్, రైతులకు డ్రిప్పులు ఎట్ట మోసం చేశాడు. రాయలసీమలో డ్రిప్ మీద ఆధారపడద్ది హార్టికల్చర్. ఆరోగ్యశ్రీ కూడా నీరు గార్చిన వైనం సార్. అదేగా వాళ్ళ చెల్లి తిట్టింది. ఏది? ఆరోగ్యశ్రీ నాన్న పెడితే ఆరోగ్యశ్రీని నాశనం చేసావు. 2000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ పెట్టావు. నువ్వు అసలు వైఎస్ఆర్ ద్రోహి అంది. వాళ్ళ నాన్న జలయజ్ఞం ఇందాక మూర్తి గారు మన మధు గారు చెప్పారు. ఏంటి? పోలవరం కెనాల్లో ఏదో మొత్తానికి ధనయజ్ఞమో జలయజ్ఞమో చేసి ఒక 54,000 కోట్లు ఖర్చు. 5,400 కోట్లు సార్ మట్టి పనులు చేసుకొని దోచుకున్నారు సార్. పోలవరం రైట్ లెఫ్ట్ కెనాల్ ఓన్లీ మట్టి పనులకే 5,400 కోట్లు దోచేసుకున్నారు సార్. 54,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏది? మొత్తం జలయజ్ఞం అన్నాడు, ధనయజ్ఞం చేశాడు, మొబైల్ అడ్వాన్సులు తీసుకున్న పరిస్థితి, మట్టి పనులు చేశారు, అసలు ఏం కాంక్రీట్ చేయలేదు. సరే, నువ్వు ఆ జలయజ్ఞాన్ని నీరు గార్చావు. ఆ నాన్న అంత ఖర్చు పెట్టాడు. చంద్రబాబు 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు. నువ్వు అందులో 3వ వంతు కూడా ఖర్చు పెట్టలేదేంటి? సార్ వాళ్ళ నాన్న ప్రాజెక్ట్ ఒక్కటి కంప్లీట్ చేసిందని చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి తిట్టింది కదా నిన్ను, ఎవరో తిట్టాల్సిన పని లేదన్నమాట. ఇప్పుడు ఇవాళ పరస్పర విమర్శలకు సమయం కాదని మనం చెప్తున్నాం. మీరు పోటీ పడండి. ఏది? మీ చేయడంలో మీ 40% ఓట్ బ్యాంక్ నాకుంది, 40% ఓట్ బ్యాంక్ నాకుంది అన్నావు కదా. 40% సేవలు అందించు. ఇవాళ బాధితులకు గనక నువ్వు నిజంగా 40% సేవలు గనక నువ్వు అందిస్తే నీకు వాళ్ళు వేసిన 40% ఓట్లకి నువ్వు న్యాయం చేసినడివి అవుతావు. జగన్మోహన్ రెడ్డి అయినా, రోజా అయినా, అంబటి రాంబాబు అయినా. ఇప్పుడు రోజా ఆస్తులు లాస్ట్ అఫిడవిట్కి ఇప్పుడు అఫిడవిట్కి 2019, 2014 డబల్ అయినాయి. ఏపీఐసి చైర్మన్గా, మినిస్టర్గా ఆమె దోపిడీ మామూలు దోపిడీ కాని పరిస్థితి. దాని మీద ఏసీబీని పంపించాలి సార్. గవర్నమెంట్ ఎందుకు అమ్ముకుంటుంది? ఏసీబీని పంపించండి, దాని మీద ఎంక్వైరీ చేయించండి. 2019లో నీకు ఎన్ని కార్లు ఉన్నాయి? 2024లో ఎన్ని కార్లు ఉన్నాయి? కొడుకు పుట్టినరోజు కోసం బెంజ్ కారు కొన్న పరిస్థితి సార్. 9 కార్లు కొన్నావే నువ్వు. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ మరి 6 కోట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా సార్? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏసీబీ పనిచేయాలి సార్. వైసీపీ నాయకుల మీద మంత్రులుగా గతంలో ఎవరెవరు పనిచేశారో వాళ్ళందరి మీద ఏసీబీని పంపించేసి, ఐటీని పంపించేసి దాడులు చేపిస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు సార్. అసలు ఎంత సంపాదించారు వాళ్ళ అఫిడవిట్లని. ఇప్పుడు స్పీకర్ కాడ కూడా ఉన్నాయి సార్. ప్రతి ఎమ్మెల్యే స్పీకర్కి అఫిడవిట్ ఇస్తాడు, దాని మీద ఎంక్వైరీ చేయించాలా. కాబట్టి ఎట్ట పెరిగినాయి అంటే అంత ముందుకు రాని ఇప్పుడు ఎట్ట వచ్చినాయి? వరుసనే వస్తున్నారు, మెల్లమెల్లగా వస్తున్నారు అన్నమాట. ఏది? అటు ఒకవైపు శాండ్ అయిపోయింది, మరోవైపు లిక్కర్ అయిపోయింది. వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బిగిన్ చేస్తున్నారు. అందరూ పరారైపోతున్నారు. ఏది? శాండ్ గురించి ఎత్తుకుని 19,000 కోట్లు దోపిడీ చేసావనగానే వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి జంపు. వాసుదేవరెడ్డి కాదు, మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి. అందరూ రైల్వే నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఏడుండే పనికిరారని రైల్వేలో డిఫెన్స్లో పనిచేసిన ఒకరిని తీసుకొచ్చాము తిరుపతి కొండ మీద ఎంకన్నకు సున్నం పెట్టా, ఒకడినేమో డిఫెన్స్లోంచి తీసుకొచ్చి మైనింగ్లో పెట్టా, ఇంకొకరిని రైలు తెచ్చి లెక్కర్లో పెట్టా. అంటే ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఏడాడు దొంగనా కొడుకులు అందరిని తెచ్చి ఏడ పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఏ మంత్రులకు తెలియకుండా వెనక పక్క లాగేసిండు. మద్యం మీద 20,000 కోట్లు నిగ్గు తేల్చారు. 3,113 కోట్లు అసలు ముడుపులే చేతులు మారాయి.
వాసుదేవరెడ్డి పరారు, ఎక్కడున్నాడో తెలియదు, వాళ్ళ కోసం లుకౌట్ నోటీసులు. ఇప్పుడు ఈ రోజా 5 ఏళ్లలో నగరిలో భర్త పేరు మీద 6.39 ఎకరాలు కొందంట. ఆమె వేసిన అఫిడవిట్, నగరిలో భర్త పేరిట 6.39 ఎకరాలు. తమిళనాడులో కాంచీపురం జిల్లా పాలవేరి, ఆ తిరుముకదల్ ఆ ప్రాంతాల్లో 2.8 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక రూపాయి సహాయం చేయాలి కదా. తోటి నీ సినీ పరిశ్రమ అంతా ముందుకొచ్చి అశ్విని దత్ ప్రకటించాడు. అనన్య నాగల్ని కూడా చిన్నపాటి హీరోయిన్ కూడా 2.5 లక్షలు ఇక్కడ ఇచ్చింది, 2.5 లక్షలు అక్కడ. కనీసం ఆ పార్టీ స్పందన కూడా. అరే మంత్రి డీజే టిల్లు నిన్నగా ఎంత ఇచ్చాడు? 30 లక్షలు ఇచ్చాడు. అక్కడ 15 ఇచ్చాడు, ఇక్కడ 15 ఇచ్చాడు సార్. అక్కడ ఇవాళ మీకేంటంటే మీకు ఇతరులకు ఒక పైసా పెట్టడానికి చేతులు రావు, కానీ దోచుకోవటానికి మాత్రం వీళ్ళకి 100 చేతులు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ చెప్పారు డివిఎస్ గారు, శవాల మీద అశుద్ధం తినేవాళ్ళు, శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళు, మరమరాలు ఏరుకునే బ్యాచ్, వాళ్ళకి సాయం చేయటం ఆడదలుస్తుంది. పెద్ద ఆయన రాధా మనోహర్ దాస్ గారు చెప్తారు, అన్ని వర్గాలు వచ్చే రాజకీయాలు మాట్లాడి సాయమైనంత వరకు సేవ చేయాలా అని ఆయన పెద్ద ఆయన చెప్పాడు. శవాల కోసం వచ్చింది, కానీ శవాల మీద బొరుగులు అంటారు కొంత ప్రాంతాల్లో, కొన్నిసార్లు మరమరాలు ఏరుకోవడానికి వచ్చిన బ్యాచ్ అన్నాడు. సింగిల్ పాయింట్తో లేపేసాడు వాళ్ళని. సాయం చేయకపోతే చేయకపోయారు, విమర్శలు చేయకూడదు కదా, సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మీరు ఈ విమర్శలు మీరు నిజంగా చేయాలంటే అసెంబ్లీకి చేయండి, శాసనసభలో నిలదీయండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి, ఎవరికి పిలుస్తున్నాడు అయ్యన్న పాత్రుడు, రారాయి పులిరాజా అని. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవు, నీ 11 మందిని తీసుకెళ్ళు అసెంబ్లీలో నిలదీ చంద్రబాబుని, ఏంటి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించు. బుడమేరు గురించి మాట్లాడు, లేకపోతే డైవర్షన్ ఛానల్ గురించి మాట్లాడు, వెలగలేరు గురించి మాట్లాడు. నువ్వెంత ఖర్చు పెట్టావు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మీ నాన్న ఎంత ఖర్చు పెట్టాడు, మొత్తం భాగవతం అసెంబ్లీలో బయటకు వస్తుంది. ప్రజలు కూడా అన్ని నిజాలు తెలుసుకుంటారు. ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. నిన్న మనం చూసాం, ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాసేవల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే బ్రిడ్జ్ ఎక్కాడు. అక్కడేదో నీటి ప్రవాహాలు అవన్నీ చూడటానికి రైల్వే బ్రిడ్జి మీదకి ఎక్కితే ఆ రైలు అది సింగిల్ ట్రాక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆయన ఇంకా అప్పటి గడ్డర్ మీద నుంచున్నాడంట. ప్రాణాలకి పణంగా పెట్టి ప్రజాసేవల్లో ఉన్నటువంటి నాయకులు కళ్ళ ముందే ఉన్నారు. ప్రజల ప్రాణాలు తీసి దోపిడీ చేసి ఇంకా వికటాటహాసాలు చేస్తున్నటువంటి నాయకులు ఇవాళ ప్రజల్లోనే ఉన్నారు. బొమ్మ బొరుసు నాణ్యానికి మనం చూస్తున్న పరిస్థితి అన్నమాట. ఏది అక్కడ మంచి కనపడుతోంది, ఇక్కడ చెడు కనపడుతోంది. ఈ చెడు ఇవాళ వెంటబడుతోంది. ప్రజలే మేల్కోవాలి, తరిమి కొట్టాలి. సార్ డివిఎస్ గారు, జగన్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద ప్రేమతో ఇక్కడ ఉండలేదు, కేవలం కోర్టు డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేస్తేనే లండన్ టూర్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది సార్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అర్ధ గంటకు 10 నిమిషాలకు అంటే దగ్గర ఒక అటు ఇటుగా 2 రోజులకు గాను ఒక 40 నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్రాన్ని విజయవాడను మొత్తం అంతా సేవ్ చేశారన్న విధంగా ఒక మీరు ఇందాకన్నట్టు ఒక యజ్ఞంలాగా చేశారు సార్, విమర్శలు చేశారు. మరి ఇప్పుడు నిజం నిగ్గు తేల్చేసింది సార్. మరి ఇప్పుడు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? పారిపోతున్న ప్రతిపక్షం ఏది, ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా సార్. ఇవాళ ఇలా పారిపోయే పాలకుల్ని, ఇలా పారిపోయే ప్రజాప్రతినిధుల్ని తొలిసారి చూస్తున్నాం. అసలు ఈ పరారవటం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనా, మీ మీద లుకౌట్ నోటీసులు జారీ అవుతున్నాయనా, మీరు ఇవాళ ఫిక్సింగ్ ఏది మీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని ఎవరికి వాళ్ళు పారిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోతున్నాడు? నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి. గతంలో ఎవరన్నా ఏ ప్రతిపక్షం అన్నా ఇట్లా పారిపోయిందా? లేదు. ప్రతిపక్షం అంటే షణ్ముఖ్ ఒక హీరో వర్షిప్. మా టైంలో మాకు మధు గారికి తెలుసు, ఏది ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం కదండి సార్. ఏంటి ప్రజల విద్యార్థి సంఘాల ఎన్నికలు జరుగుతాయి మా కాలేజీలో, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు, స్టూడెంట్స్ యూనియన్. ఆ గెలిచినాడు పక్కన మేము ఉండేవాళ్ళం కాదు. ఆ గెలిచినాడు ఏంటి, ఏదో యానివర్సరీకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఓడినాడే మాకు హీరో. ప్రజలంతా కూడా ఈ ఓటమి చెందిన వాళ్ళకి అండగా ఉంటారు. ప్రజలకిను ప్రతిపక్షానికి దగ్గర సంబంధం ఉంటుంది.
అధికార పక్షానికి కొంచెం దూరంగా ఉంటారు. కానీ ఈ ప్రతిపక్షం ఏంటి, అటు అధికారంలో ఉన్నా జనానికి దూరమే, ఇటు ప్రతిపక్షంలో ఉన్నా జనానికి దూరమే. ఇప్పుడు అతను ఓడిపోయింది ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 87 రోజులు సార్. జూన్ 4న మనకి రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు దేశం వదిలిపెట్టి పోదామా, దేశం వదిలిపెట్టి పోదామా, బెంగుళూరు పోయాడు. బెంగుళూరు నుంచి వచ్చింది కూడా దేనికోసం వచ్చాడు, కరెక్ట్గా 2వ తారీఖు వచ్చినట్టున్నాడు లాస్ట్ మంత్. దేనికోసం, రెన్యువల్ కోసం వచ్చాడు. ఈ పాస్పోర్ట్ నువ్వన్న పాస్పోర్ట్ రెన్యువల్కి మౌడు పెళ్ళాం వచ్చారు, విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఎక్కడికి? బెంగళూరు. అంటే దీనికోసమే వచ్చారు. డిప్లొమాట్ పాస్పోర్టు సీఎంగా ఉన్నది హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇది అడిగాడు, ఏది జనరల్ పాస్పోర్టు. సరే, అది మళ్ళీ కోర్టుకి వెళ్ళింది. అక్కడ 5 ఏళ్ళు ఇచ్చినట్టున్నారు మొదట. సిబిఐ అప్పుడు పెట్టేసింది డివిఎస్ గారు, పాస్పోర్ట్ ఇవ్వద్దని చెప్పి సిబిఐ అప్పుడు పెట్టేసింది. వేస్తే అప్పుడు ఆ కోర్టు అక్కడ తీర్పు వచ్చినప్పుడు తీర్పు చెప్తారు. 5 ఏళ్ళకి ఏదో ఇచ్చారు. ఫస్ట్ 5 ఏళ్ళకి ఇస్తే ఏం జరిగింది, ప్రజాప్రతినిధుల కోర్టు ఒకటి అడ్డం పడింది. ఇప్పుడు మన ఆడికేంటి, ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదని ఇతను జంప్ అవుదాం అనుకుంటే సిబిఐ కోర్టులో ఈయనకు అనుకూల నిర్ణయం వచ్చినా వెంటనే ఏమంది, ప్రజాప్రతినిధుల కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు, జనరల్ పాస్పోర్ట్ అయినా ఏదైనా. ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టుకి వెళ్ళాడు, వెళ్ళి మళ్ళీ వేసాడు. వేస్తే అక్కడేం జరిగింది, సంవత్సరంకే ఇచ్చారంట. వాళ్ళు 5 ఏళ్ళకి ఇచ్చారు, నువ్వు సంవత్సరంకి ఇవ్వటం ఏంటని మళ్ళా హైకోర్టుకి వెళ్ళాడు. దేనికోసం, 5 ఏళ్ళు కావాలంటే ఈయన. అంటే ఏంటి, రావా నువ్వు? ఇప్పుడు వాళ్ళు సంవత్సరం ఇస్తే నీకెందుకు, 6 నెలలు ఇస్తే నీకెందుకు, నువ్వు వెళ్తోంది ఎందుకు, నీ కూతురు దగ్గరికి వెళ్తున్నావు, అమ్మాయి పుట్టినరోజు, సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, బాగా చదువుకుంటున్నారు పిల్లలు ఇద్దరు, హర్ష వర్ష, సరే కూతురు పుట్టినరోజుకి వెళ్తున్నావు అనుకో, వెళ్ళు. వాళ్ళు 6 నెలలు ఇస్తే నీకెందుకు, సంవత్సరం ఇస్తే నీకెందుకు, వెళ్ళటం కదా, కూతురు ఆనందం కదా, నీకు కావాల్సింది తండ్రిగా. అక్కడ కూడా నీకు మార్కులు లేనట్టేనా? కనీసం కూతుళ్ళ ఆనందం కూడా చూడని తండ్రిగా చూడాలా, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలా. ప్రజాప్రతినిధుల కోర్టు నీకు సంవత్సరం పాస్పోర్ట్ రెన్యూవల్ చేస్తే నీకెందుకు, దాని మీద నువ్వు మళ్ళీ హైకోర్టుకి వెళ్తే వాళ్ళకి చిరాకేసి దాన్ని ఏం చేశారు, సోమవారంకి వాయిదా వేశారు. అసలు ఇతనికి వెళ్ళాలని ఉందా, వెళ్ళకూడదని ఉందా? అంటే తప్పించుకుని ఎంత దూరం పారిపోతావు, జుట్టు పట్టుకుని లాక్కొస్తారు. నువ్వు లండన్లో ఉన్నా లాక్కొస్తారు, అమెరికాలో ఉన్నా లాక్కొస్తారు. ఆల్రెడీ వాడు ఉన్నాడు మీ ఫ్రెండు, ఎవరు, గంగిరెడ్డి, కొల్లం గంగిరెడ్డి, ఎక్కడుంటే లాక్కొచ్చారు, లండన్లో, మారిషస్లో ఉన్నాడిని పట్టుకుని వచ్చి లోపలేశారు. నువ్వు ఎక్కడున్నా లాక్కొస్తారు. ఇది అలాంటి చట్టాలు, అలాంటి పోలీసు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వీళ్ళు పారిపోతున్నారు? దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు? నిన్నటిదాకా సవాల్ చేశారు, తొడలు కొట్టారు, గందరగోళం చేశారే. జోగి రమేష్ ఏడు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ? అంటే అరెస్ట్ చేస్తున్నారంటే జంపా? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆచూకీ కనపడట్లేదు ఎక్కడ. మధుసూదన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు జగన్ గారు విదేశాలకు పారిపోతున్నారని ఒక వాదన, లేదు ప్రజల మీద ప్రేమే లేదు, పాస్పోర్ట్ రద్దవడంతోనే ఊరినే ఒక 40 నిమిషాల పాటు ప్రజల్లో షో చేశారని చెప్పేసి ఇప్పుడు ఒక వాదన. మీరేమంటారు? నేను చెప్పేది ఒకటే షణ్ముఖం, మన దేశంలో ఏంటంటే డబ్బులు, అధికారం, పలుకుబడి ఉన్నవాడికి ఒక న్యాయం, రెండోది ఏంది, సామాన్యుడికి ఒక న్యాయం. ఈ దేశంలో నడుస్తున్నటువంటి తంత్రం చెప్తున్నా, రాజతంత్రాన్ని. ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉందనుకో, అన్ని వ్యవస్థలు ప్రాధాకాంతం అయిపోతాయి. తర్వాత చట్టం ముందు అందరూ సమానం అనే మాట భారతదేశంలో పెద్ద జోక్, పెద్ద జోక్ అనుకో. తర్వాత యథార్థవాది లోక విరోధి అని ఒక సామెత ఉంది, యథార్థవాది బహుజన విరోధి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఈ దుర్మార్గులందరూ బయట తిరుగుతున్నారు అంటే భారత న్యాయ వ్యవస్థదే తప్పని నేనంట. ఎందుకంటే భారత న్యాయ వ్యవస్థ కోరలేని న్యాయ వ్యవస్థగా మిగిలిపోయింది. ఇప్పుడు మనం సిబిఐ అంటాం, ఈ సిబిఐని పరిపూర్ణంగా సుప్రీం అత్యున్నత న్యాయస్థానం కిందకి రావాలి, కానీ అది ఎవరి కింద ఉంటుంది, కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. అది పెద్ద బ్లెండర్. అయినా అక్కడ సిబిఐ కూడా స్వయం ప్రతిపత్తి గల తప్పు ఎవడికన్నా చదువు రానివాడు చెప్పను మన ఈ మాట. కేంద్ర హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది జుట్టు సిబిఐది. తర్వాత ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఇది కేంద్ర ఆర్థిక మంత్రి చేతిలో ఈ జుట్టు ఉంటుంది. ఈ సిబిఐని ఈడీని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు పరిధిలోకి నెట్టబడుతుందో, రిక్రూట్మెంట్ కానివ్వండి, కేసులు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అట్లే అప్పుడు త్వరితగతినే న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఢిల్లీ పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. దేశద్రోహి అయినటువంటి, దేశ ప్రజలందరి సంపదను లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుండేది ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈరోజు ప్రపంచంలో సార్ అన్నారు మ్యారిసిస్ అని, అక్కడి నుంచి తేవచ్చు, మనకి ఇంటర్చేంజ్ ఉంది క్రిమినల్స్ని. కానీ లండన్లో ఒకటి ఉంది గుణం, ప్రపంచ దొంగలందరికీ అడ్డా లండన్. లండన్లో ఒక 1000 కోట్ల పౌండ్లు కానీ పెట్టుబడి పెడితే నిన్ను ఏ దేశానికి ఇవ్వరు, వాళ్ళ దేశ సభ్యత్వం ఇచ్చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు లలిత్ మోడీ. వచ్చిందా, తేగలిగిందా కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మనకి నీరవ్ మోడీ తేగలిగినామా? అంబక్. తర్వాత ఒక రసిక శృంగార పురుషుడు ఉండవు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టి కింగ్ ఫిషర్ క్యాలెండర్ అమ్మాయిలకు బట్టలు లేకుండా తిరిగేటోడు ఒకడు ఉండడు, వాడి పేరే విజయ్ మాల్యా. వాడిని పట్టక రాగలిగినామా? ఏంటి కథా కమిషన్? ఈ లండన్ అనేది ప్రపంచ దొంగలకి అడ్డా. ప్రపంచంలో దొంగతనం చేసిన పెద్ద పెద్ద గజ దొంగలందరూ లండన్ కేంద్రంగానే స్థావరాలు ఏర్పరచుకొని ఉంటారు. నేను అంటుండే పాయింట్ ఏంటంటే అసలు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మెరూన్ కలర్లో ఉంటుంది, 4 రకాల పాస్పోర్ట్లు ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాలా, చట్టం వస్తే త్వరలో, ఆరెంజ్ పాస్పోర్ట్కి అర్హుడు, బ్లూ పాస్పోర్ట్ కూడా అర్హుడు కాదు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే అతను 10th క్లాసు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్లు కొట్టేసి రాసిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నమాట వాస్తవం అవాస్తవం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంటర్మీడియట్ ఆడ చదివి నువ్వు ఏ కాలేజీలో చదివి నువ్వు జ్యోతి ట్యూటోరియల్ స్టూడెంట్వి, తెలీదా? పోనీ నువ్వు బీకాన్ చదివినవు అని అఫిడవిట్లో పెట్టినావు కదా, ఆ కాలేజీకి పోదాం పాండి, అటెండెన్స్ బుక్ తీద్దాం పాండి. అందరు కాలేజీకి పోతే 75% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రానిరు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్లు రాసినోడు ఎవడు? వాడిని బయటికి తీయాలి. ఇప్పుడు నువ్వు కాలేజీకి పోవాలా, అయినా బీకామ్ సర్టిఫికేట్ నీ చేతిలో ఉంది అంటే ఉస్మానియా యూనివర్సిటీని అడగాల. ఆ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఆ కోర్సు చదివిన బీకామ్ పిల్లల్ని అడిగితే వాడు మొహమే మాకు తెలియదు అంటారు. ఏం చెప్పాలా? ఆలోచన చేసుకున్నాం. ఇప్పుడు ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు 4 రకాలు. ఒకటి వాళ్ళ పార్టీ ఉంది కదా, బ్లూ పార్టీ. ఫస్ట్ ఇచ్చేది బ్లూ పాస్పోర్ట్. దేనికి ఇస్తారు? చదువుకోవటానికి, వ్యాపార నిమిత్తం, విదేశాలకి ఏదన్నా పర్యటనకు పోయేదానికి ఇచ్చేది. అందరికి ఇచ్చినట్టు బ్లూ పాస్పోర్టు. అది లేదు ఇప్పుడు ఆయన కాడ, దానికి అప్లై చేసుకొని ఉండు. తర్వాత రెండోది ఏంది? తత్కాల్ పాస్పోర్టు. ఏదన్నా మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి ఏదన్నా ఇతర దేశాలు ఇక్కడ నయం కాని జబ్బులు తీసుకుపోవాలా, ఎమర్జెన్సీకి ఇతర దేశాలకు పోవాలంటే ఇచ్చే పాస్పోర్ట్ తాత్కాలిక పాస్పోర్టు. టైం పీరియడ్ లిమిట్ ఉంటుంది. తర్వాత వైట్ పాస్పోర్ట్ అని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే IRS ఆఫీసర్లు ఉంటారు కదా, ఎస్ ఉంటుంది దాని మీద, వైట్ కలర్ పాస్పోర్టు. వాళ్ళు ఏంటంటే 27 UPSC సర్వీసుల్లో 27 సర్వీసులు ఇతర దేశాలతో అవినాభావ సంబంధాలు ఉండే ఆఫీసర్లు తిరగడానికి ఇచ్చే పాస్. చెక్కింగ్ లేకుండా తొందరగా పోతారు వాళ్ళకి, ఇమిగ్రేషన్ పెద్ద క్లియరెన్స్ అవసరం లేదు. అది మిలిటరీ వాళ్ళు కానీ కొంతమందికి ఉంటుంది వైట్ కలర్ ఎస్ పాస్పోర్టు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు? దేశ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, రాష్ట్ర గవర్నర్లకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రిమండలికి, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రికి, ప్రధానమంత్రి మంత్రిమండలికి. ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. డిప్లొమాటిక్ పాస్పోర్టు జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలిలో ఎంతమందికి ఉంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి దేనికోసం తీసుకోవాలి డిప్లొమాటిక్ పాస్పోర్టు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ నీ పర్సనల్ పనులకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకోకూడదు అంటే అది తీవ్రమైన నేరం. ఆ విధంగా ఏం చేయాలంటే ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ చేయాలా. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎట్లా వాడుకుంటాడు? వాడుకునేదానికి వీల్లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర పరిశ్రమలు తేవడం కోసం వాడుకోవాల్సిన దాన్ని నీ పర్సనల్కి ఎట్లా వాడావు? ఇది తీవ్రమైన నేరం. చట్టం చదువుకోమనండి. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద ఉంటుంది. కాబట్టి దాన్ని వైలేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తన బాధ్యత నుంచి దూరంగా చేసుకొని నువ్వు బ్లూ పాస్పోర్ట్తో పోవాలా. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైనా పరిశ్రమలు తేవడానికి, ఆ దేశాల నుంచి కంపెనీలు తేవడానికి, ఏదైనా ఆర్థిక వరల్డ్ బ్యాంక్ కాడికి పోవడానికి తేవాలి కానీ వాడుకోవాలి. కానీ డిప్లొమాట్స్కి పాటు నీ పర్సనల్ పనులకు ఎలా వాడుకుంటావు? చట్టం అదే చెప్పుతుంది.
నీ పర్సనల్ పనులకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వాడుకునే దానికి అవకాశమే లేదు. కాబట్టి ఈ కాజు మీద కేసు దేశద్రోహం నేరం కింద జగన్మోహన్ రెడ్డి మీద ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కేసు బుక్ చేయాలా, బుక్ చేసి లోపలేయాలా. ఇది చేయకుండా డిప్లొమాటిక్ పాస్పోర్టు దాని నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నువ్వు దేనికోండి ఒక గతంలో ఆ పాస్పోర్ట్ని నీ పర్సనల్గా కొట్టడానికి ఆ రైట్ నీకు ఎవడిచ్చిండు. అందువల్ల ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, డబ్బులు అధికారం పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయము. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిన్నన్నాం గోముఖ వ్యాఘ్రము, మేకవన్య పులి. అసలు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర బహిష్కరణే కాదు దేశ బహిష్కరణ చేసి తీరాలా. అతనుకున్న ఆస్తులన్నీ సక్రమంగా సంపాదించినవి కాదు, అధిక రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన డబ్బు కాబట్టి అది జాతీయం చేసేయాలి. ఆ ఆస్తులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా తగిన నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి మీద ఉచ్చు బిగించి అతన్ని దేశ బహిష్కరణ కానీ చేయకపోతే, అతని ఆస్తులన్నీ అటాచ్ చేసుకోకపోతే, అమ్మేసుకొని ఈ సంపద అంతా ఇతర దేశాలకు తరలించే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దేశ బహిష్కరణ చెయ్యాల్సిందే, అతని ఆస్తులన్నీ జాతీయం చేయాల్సిందే. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు జారీ, అతని కంపెనీలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటాచ్మెంట్ చేసుకొని అతని దోచింది, అది కష్టపడి సంపాదించిన సొమ్ము మాత్రం కాదు. కాబట్టి దేశ ద్రోహిగా మిగిలిపోబోతుండే జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పగలను షణ్ముఖ్. ఓకే, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.